ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజ్ వద్ద 11 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం పెరిగింది. 175 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. విలీన మండలాల్లో భారీ వర్షాలు కురవటం వల్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం 10.90 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి 9 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు చేరుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వరద ముప్పు పొంచి ఉందని కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ఈ రోజు సాయంత్రానికే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. రేపటికి 13 లక్షల వరద ప్రవాహం వస్తుంది. రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా ఉంటుంది అనేది కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు, అధికారులను కూడా అప్రమత్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 17 చోట్ల ఇంజిన్ బోట్లు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 17 చోట్ల స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించాము. 72 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వరద ముప్పు పొంచి ఉందనేది కూడా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక విలీన మండలాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురవటం వల్ల శబరి, గోదావరి పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుయిగూరు వద్ద రహదారిపై వర్షపు నీరు పొంగి ప్రవహించడం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. చింతూరు మండలం ముకునూరు వద్ద సోకులేరు వాగు పొంగి ప్రవహించడంతో సింతూరు, వియ్యారపురం మండలాల మధ్య 40 గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పోలిపాక వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల కోనవరం, భద్రాచలం మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యి అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రేపు చాలా ప్రమాదకర స్థాయిలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు గోదావరి వరద ముంపు పొంచి ఉంది. ఎందుకంటే విలీన మండలాల్లో శబరి, గోదావరి పొంగి ప్రవహిస్తున్న విలీన మండలాల్లో చాలా రిజర్వాయర్లు నిండుకొండలా మారాయి. అక్కడి నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద తాకిడి రేపు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో ఉంటుందనేది కూడా కలెక్టర్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వరద ముప్పు వంచి ఉంది. 72 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి భారీగా వరద ప్రవాహం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో తాగుతుంది, లంక గ్రామాలకు వస్తుంది, ముంచెత్తుంది అనేది కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్.